కేంద్ర బడ్జెట్ దేశానికి సంబంధించిన దానిలా లేదని బీహార్ ఎన్నికల బడ్జెట్ గా కనబడుతోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి సీఎం రేవంత్, బట్టి విక్రమార్క నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేటాయించలేదన్నారు. తెలంగాణలో కేంద్ర మంత్రులు కోతలే కానీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే సత్తా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకి ప్రత్యేకంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం తెచ్చారని సూటిగా ప్రశ్నించారు జగ్గారెడ్డి. కేంద్ర బడ్జెట్ దేశానికి సంబంధించిన దానిలా లేదని బీహార్ ఎన్నికల బడ్జెట్ గా కనబడుతోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 మంత్రులు ఉన్నా తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన జగ్గారెడ్డి సీఎం రేవంత్, బట్టి విక్రమార్క నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కేటాయించలేదన్నారు. తెలంగాణలో కేంద్ర మంత్రులు కోతలే కానీ కేంద్రం నుంచి డబ్బులు తెచ్చే సత్తా లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకి ప్రత్యేకంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం తెచ్చారని సూటిగా ప్రశ్నించారు జగ్గారెడ్డి. కేంద్ర బడ్జెట్ దేశానికి సంబంధించిన దానిలా లేదని బీహార్ ఎన్నికల బడ్జెట్ గా కనబడుతోందని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పై కూడా ఇటు కాంగ్రెస్ నేతలైతే విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల పైగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు కూడా ఎలాంటి కేటాయింపులు లేకపోవడం నిరాశకు గురి చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఆరోపించారు. అయితే తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డ అయినటువంటి నిర్మలా సీతారామన్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించకపోవడం ఒక ప్రశ్నగా మిగిలిపోయిందంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇక తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎంపీ సీట్లు 8 ఇస్తే దాంట్లో 2 కేంద్ర మంత్రులు అయ్యారు, ఇటు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి. కానీ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలో మాత్రం పూర్తిగా ఇటు బండి సంజయ్, అటు కిషన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాను కూడా ఆయన ప్రశ్నించారు. ఇక మరి దీనికి సంజయ్, కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారంటూ కూడా ఆయన క్వశ్చన్ రేజ్ చేశారు. ఇక ప్రధానితో, ఫైనాన్స్ మినిస్టర్ తో కూడా మాట్లాడి నిధులు తేవాల్సినటువంటి 2 కేంద్ర హోంమంత్రులు మరి ఈ విషయంలో మాత్రం ఈ రకంగా వివరించడం కూడా దురదృష్టకం అంటూ కూడా ఆయన బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. ఇక తెలంగాణ గడ్డపై పెద్దలు మాటలు మాట్లాడినటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి మరి తెలంగాణకు నిధులు తీసుకురావడంలో మాత్రం ఎందుకు ఈ రకంగా వివరించారు, మరి మోడీ దగ్గర కుక్కతోక ఊపినట్లుగా కూర్చున్నారు 2 మంత్రులంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డిపై కూడా విమర్శించారు. ఇక తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని కూడా ఆయన చెప్పారు. ఇక తెలంగాణకి ఐటీఆర్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని, మరి దీనిపై కేంద్రానికి ఎందుకు ఒప్పించలేకపోయారంటూ కూడా ఇటు బండి సంజయ్, కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు జగ్గారెడ్డి. ఇంకా నిర్మలా సీతారామన్ పేరుకే తెలుగు ఆడపరచని, మరి తెలంగాణకి ప్రత్యేక నిధి కేటాయించకపోవడం ఆమె రాజకీయ బహిరంగాలుగా భావించాల్సిందిగా ఆయన ప్రశ్నించారు. ఇక అందుకే తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో మాత్రం ఆమె దృష్టి సారించడం కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కలు పలుమార్లు కలిసి నిధుల అన్వేషణ కోసం, గ్రాంట్ల కోసం కూడా పలుమార్లు ఢిల్లీకి కూడా వెళ్లి పలువురు కేంద్ర మంత్రులు కలిసిన కూడా మరి బడ్జెట్ కేటాయింపులో మాత్రం అంతగా ఇవ్వకపోవడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు కూడా నిరాశపరిచేలా బడ్జెట్ ఉందంటూ కూడా జగ్గారెడ్డి క్వశ్చన్ చేశారు. ఇక తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినా
మరి బడ్జెట్ కేటాయింపులో మాత్రం తెలంగాణకు అన్యాయం చేయడం బాధాకరం అంటూ కూడా అటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా తన ఆరోపణలు గుప్పించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో తోపులమని విర్రవిగే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు మరి బడ్జెట్ లో నిధుల కేటాయింపు లేకపోవడంతో మీరు బలహీనులు అని కూడా చెప్పుకోవాలి. మరి ఏం ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తారంటే కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డిపై కూడా విమర్శల అస్త్రాలు గుప్పించారు. తీవ్ర స్థాయిలో వాళ్ళిద్దరిపై మండిపడ్డారు. మరి ఉమ్మడి రాష్ట్రాల్లో వైఎస్ కేంద్రం నుండి 1000 కోట్లు ఐఐటి, మెట్రో, ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చారని, మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ నిధులు తెచ్చారని, మరి గతంలో మరి యూపీఏ ప్రభుత్వం హయాంలోనే హైదరాబాద్ లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు 3 లక్షల కోట్లు కూడా బడ్జెట్ పెరిగిందని మరి గతంలో మరి యూపీఏ చరిత్ర అలాంటిదని, మరి ఈ చరిత్ర ఏంటో బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలని, మరి ప్రజెంట్ 3 సార్లు ముచ్చటగా 3 సార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ మరి 3 సార్లు అంటే 3 పర్యాలు కూడా తెలంగాణకు తీవ్ర నష్టం చేసింది. ఒకవైపు దాదాపు 40,000 కోట్లు జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తుంటే మాత్రం మరి బడ్జెట్ కేటాయింపులో మాత్రం ఇటు తెలంగాణకు తీవ్ర స్థాయిలో మొండి చేయి చూపించడం పట్ల ఆయన తన విమర్శలు కూడా గుప్పించారు. మరి తెలంగాణకు ప్రత్యేక నిధులు తెచ్చామని చెప్పండి అంటూ కూడా చెప్పారు. మరి ఈ యొక్క బడ్జెట్ కూడా ఇటు ఎన్నికల బడ్జెట్ గా ఉందంటూ కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై కూడా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా విమర్శించారు. మరి ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్ గా ఉంది కనబడుతుంది. మరి త్వరలోనే బీహార్ లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి బీహార్ లో ఎన్నికల నేపథ్యంలో మరి బీహార్ కు ఎక్కువ అంటే సతీష్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుకు సంబంధించి ప్రతిసారి బడ్జెట్ విషయంలో డిసప్పాయింట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి ఈసారైనా బడ్జెట్ లో ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయని ప్రతిసారి అంచనాలు పెట్టుకున్నా కూడా ముఖ్యంగా ఈసారి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు అభివృద్ధికి సహకరిస్తారని అనుకున్నా కూడా ఈసారి కూడా డిసప్పాయింట్ అయింది. ఏంటి అసలు ఈ బడ్జెట్ ని ఎలా చూడొచ్చు అసలు? ప్రభుత్వం నుంచి కూడా చాలా వరకు విజ్ఞప్తులు వెళ్ళాయి కేంద్ర ప్రభుత్వానికి. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య కొంతవరకు గ్యాప్ ఏర్పడింది. మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి మరి ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పెద్దని కలిసారు, 2 సార్లు మోడీని కలిసారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా కలిసి ఈసారి బడ్జెట్ కేటాయింపులో కూడా అధిక నిధులు ఎక్కువగా తెలంగాణ కేటాయించాలని కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయినప్పుడు కూడా ఎవరి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మరి ప్రజెంట్ బడ్జెట్ లో మాత్రం తెలంగాణకు మొండి చేయొచ్చని చెప్పుకోవచ్చు. ఇటు ప్రాజెక్టులకు సంబంధించిన బడ్జెట్ విషయాల్లో కానీ ఇతరత్ర అన్ని రకాలుగా ఎక్కడ కూడా తెలంగాణకు కేటాయింపులు చేయలేదు. మేజర్ గా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా బీహార్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ మాత్రం ఎక్కువ కేటాయించారు. మరి తెలంగాణ నుంచి దాదాపు 40,000 కోట్లు జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తుంటే మరి కనీసం 20 నుంచి 30 కోట్లు ఇవ్వాల్సింది. మరి ₹1 కూడా ఇవ్వకపోవడం పట్ల కూడా మరి ఇది మాత్రం ఇది తెలంగాణకు వ్యతిరేకంగా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. మరి సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ నేతలు విమర్శల హస్తం కూడా గుర్తిస్తున్నారు. ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అదేవిధంగా పలువురు మంత్రులు కూడా ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా కొనసాగుతుంది. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరి కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలన్న వ్యూహంపై కూడా చర్చ జరుగుతుంది. మరి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు కూడా ఈ బడ్జెట్ తీర్చులు అంటే ఎక్కడెక్కడ ఎలాంటి కేటాయింపులు జరిగాయి, మరి తెలంగాణకు ఏమైనా నిధులు వచ్చాయా లేదా, మరి రాబోయే తెలంగాణ బడ్జెట్ లో ఏ రకంగా పొందుపరచాలి, ఏ శాఖ ఎంత కేటాయించాలపై కూడా పూర్తి రివ్యూ మీటింగ్ కూడా జరుగుతుంది. ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బంగ్లాదేశ్ లో మరి కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తిగా ఈసారి తెలంగాణ నిర్లక్ష్యం చేసింది. ఒకవైపు ఇటు ఉద్యోగులకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒకవైపు 12 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపులు ఇచ్చినప్పుడు కూడా అదొకటి మాత్రమే ఊరట. మరి తెలంగాణ పరంగా ఓలగా చూస్తే మాత్రం బడ్జెట్ కేటాయింపులో మాత్రం గుండు సున్నా ఇచ్చింది. మరి ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మాత్రం తెలంగాణకు ఈసారి గాడిద గుప్పించిందంటూ కూడా కాంగ్రెస్ నేతలు మరోవైపు బీజేపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వంపై పలువురు విమర్శలు కూడా గుర్తిస్తున్నారు. మరి దీనిపై కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి అంటే రాష్ట్రం నుంచి 2 ప్రాతినిధ్యం వస్తున్నారు. ఒకటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మరోరు ఇటు కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి మరి వీళ్ళిద్దరు తెలంగాణకి ఏం సమానం చెప్తారు. మరి తెలంగాణ నుంచి 2 మంత్రులు కేంద్రంలో ప్రాతినిధ్యం వహించినప్పుడు మరి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులో మాత్రం అన్ని కూడా మోడీతో మాట్లాడి లేకపోతే కేంద్ర మంత్రులతో మాట్లాడి కేటాయింపులు చేయాల్సి ఉంటే మరి ఇప్పటికే ఇటు ఉక్కు కర్మాగారాలు కానీ ఇటు కొన్ని ప్రాజెక్టులు కూడా మధ్యలో ఉండిపోయినాయి కాబట్టి వాటికి సంబంధించిన కేటాయింపులు కూడా ఇంకా జరగాల్సింది కాబట్టి మరి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కూడా
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఆరోపించారు. మరి ఇటు బండి సంజయ్ అటు కిషన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించడం జరిగింది. మరి దీనికి వాళ్ళు ఇద్దరు ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.